లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు వరంగల్ రానున్నారు. ఎన్నికల ప్రచార సభ ఏర్పాట్లను చూస్తున్న మంత్రి దయాకర్ ఉన్నారు. అందరూ మాట్లాడదాం. సార్, ముఖ్యమంత్రి ఎన్ని గంటలకు రానున్నారు? ఆయన షెడ్యూల్ ఏంటి? 4 గంటలకు ముఖ్యమంత్రిగా రావడం జరుగుతుంది. 4 గంటల తర్వాత మళ్ళీ హెలికాప్టర్ పోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి 4 గంటలకు వచ్చి మళ్ళీ భువనగిరికి 5 గంటలకు పోతారు. 5 నుంచి మళ్ళీ హైదరాబాద్ పోవటం జరుగుతున్నది కదా. ప్రజలు కూడా దయచేసి 4 లోపే 3-3:30కే ప్రజలు ఇక్కడికి రావాలి. కొంత ఎండైనా కూడా మన కేసీఆర్ గారు చేసే పథకాలు ప్రజలకు పోతున్నాయి. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. మీ ఎండైనా భరిస్తాం, ముఖ్యమంత్రిగా మేము చేశాం, వారికి స్వాగతం చెప్పాలి. ముఖ్యమంత్రి అయిన తర్వాత వరంగల్కి వస్తున్నాడు, ఆయన కృతజ్ఞత చెప్పాలనేదే ప్రజలు బాగా. మేము 2 లక్షలకు టార్గెట్ పెట్టుకున్నాం, మొదలు 2,50,000 అయింది. పెద్ద ఎత్తున స్వాగతం చెప్పేందుకు ప్రజలు కూడా ముందుకు రావడం జరిగింది. ఈ ఆయంజామీల్ గ్రౌండ్ కూడా ఒక సెంటిమెంట్. ఈ ఆయంజామీల్ గ్రౌండ్ అంటే వెనకట మీ చిన్నప్పుడు ఉండేది. ఏ మీటింగ్ అయినా వరంగల్ ఆయంజామీల్ గ్రౌండ్ అని దాన్ని మర్చిపోయారు. ఈ ఆయంజామీల్ గ్రౌండ్లో ఎవరైనా కూడా గతంలో మీటింగ్ పెడితే ప్రధానమంత్రులు అయినారు, నెహ్రూ గారు కానీ పివి నరసింహారావు గారు. ఈ ఆయంజామీల్ గ్రౌండ్ కూడా మంచిగా నీట్గా తయారు చేసి రేపు ప్రజలకు అవసరాల నిమిత్తం ఇది పెట్టాలనేది ఒక ప్రణాళికతోటి ఇలా తయారు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి మీటింగ్ పెడితే దేశ రాజకీయాలలో ప్రధానమంత్రి అవుతాడా, చక్రం తిప్పుతాడా, రేపు ఆ సెంటిమెంట్ మాకు అక్కడికి వస్తుందనే నమ్మకం ఉన్నది. ఇవాళ జాతీయ పార్టీలు ఏది కూడా మెజార్టీ వచ్చే అవకాశం లేదు. మోడీ గారికి వస్తలేదు, కాంగ్రెస్ పార్టీకి వస్తలేదు. ప్రాంతీయ పార్టీలే అన్నిట్లో బలంగా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వం కోరుతున్నారు. రేపు ఏది ఏమైనా కూడా కేసీఆర్ ప్రధానమంత్రి అయినా మన జిల్లాకు లాభం జరుగుతుంది. ఇలా పెండింగ్ ప్రాజెక్టులు విపరీతంగా ఉన్నాయి. కోచ్ ఫ్యాక్టరీ మొత్తుకున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయలే, బీజేపీ వాళ్ళు ఏం చేయలే. తప్పకుండా ల్యాండ్ కూడా మేము క్లియర్ చేసినాం, అది కూడా త్వరలో చేస్తాం. బయ్యారం ఉన్నది, రింగ్ రోడ్ ఉన్నది, కాళేశ్వరం జాతీయ హోదా రావాలి. ఇలా కేంద్రం నుంచి నిధులను తీసుకొచ్చి ఇంకా వరంగల్ను ఇంకా సస్యశ్యామలం చేయాలనేదే మా ప్రణాళిక. 16 సీట్లు గెలిపించి కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వటం జరుగుతుంది. వరంగల్ కూడా హైయెస్ట్ మెజార్టీ, తెలంగాణలో ఇండియాలో హైయెస్ట్ మెజార్టీ రాలేదు. ఛాలెంజ్ మెదక్ను దాటేయాలి. మెదక్ను కరీంనగర్ దాటేసి 5 లక్షల మెజార్టీ తీసుకురావాలనేదే మా సంకల్పం. ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చినా వరంగల్కు చాలా వరాలు ప్రకటిస్తారు. ఈసారి సభ ముఖ్యమంత్రి రెండోసారి అయిన తర్వాత ఆయన వస్తున్నారు, ఎలాంటివి ఉండబోతున్నారు? రేపు దేవాదాల ద్వారా అన్ని చెల్లింపాలి, ఎస్ఆర్ఎస్పి ద్వారా అన్ని చెల్లింపాలి, కోచ్ ఫ్యాక్టరీ పూర్తి చేయాలి, రింగ్ రోడ్ పూర్తి చేయాలి. వరంగల్ జిల్లాను ఆదర్శ జిల్లాగా, ఇది తెలంగాణ సెంటిమెంట్ జిల్లా, తెలంగాణకు గడ్డ, అన్ని తెల్ల వరాలు ప్రకటించేందుకు ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఈ సెంటిమెంట్ ఉన్నటువంటి ఆజం జాహీర్ మిల్లుకు సంబంధించి భవిష్యత్తులో ఎలా చేయబోతున్నారు? గతంలో కూడా ఇక్కడ టెక్స్టైల్ కి సంబంధించిన పరిశ్రమ దీన్ని ఏదో రూపంగా వరంగల్ జిల్లాకు అవసరం అయ్యే రూపంగా తీర్చిదిద్దే ఏర్పాటు చేస్తాం. ఇది ప్రస్తుతం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చెప్తున్నటువంటి మాటలు. ఈ గ్రౌండ్ అన్ని రకాలుగా తీర్చిద్దాం, దీన్ని డెవలప్మెంట్ చేస్తాం. అదేవిధంగా రేపటి బహిరంగ సభకు 2 లక్షల మంది పైగా కూడా తమ కార్యకర్తలందరూ కూడా హాజరవుతారు. దేశంలోనే అత్యధిక మెజారిటీతో ఈ స్థానం గెలిపిస్తామని ఎర్రబెల్లి దయాకర్ చెప్తున్నారు. క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.